వ్యూ చాలా బాగుంది బ్రో. బ్రో ఓయ్ బ్రో ఏం ఎలా ఉన్నావు? ఏమైంది? ఏం చెప్పాలి బ్రో, అటు సాయి ఉన్నాడు కదా, ఉట్టి ఫాల్తు గాడు బ్రో. ఏమైంది? టీకని రమ్మన్నాడు కిందకి, తీసుకొచ్చి 150 కిలోమీటర్లు ఇక్కడ కొండలో పడేసాడు బ్రో. తీసుకొచ్చి నువ్వు టీ తావు కదా బ్రో? అక్కడే చెప్పాను బ్రో, కాఫీ ఇప్పిస్తాను రారా బాబు అన్నాడు. కాఫీ ఇప్పిస్తాడని చెప్పి కాఫీ తాదని వచ్చాను బ్రో. క్రాకర్లు కాల్చుకున్నాను, అవి పడేసి వచ్చాను బ్రో. తీసుకొచ్చి అడవిలో పడేసాడు. ఇక్కడ అన్ని రాళ్ళు రొప్పులు ఏంటి అర్థం కాదు. 150 కిలోమీటర్లు బ్రో. నీ కాఫీ చాలా కాస్ట్లీ బ్రో. ఎందుకు చాలా కాస్ట్లీ? లేదు, ఇక్కడికి వచ్చి 150 కిలోమీటర్లు జూబ్లీ నుంచి ఇక్కడికి వచ్చి తాగినాను. చాలా కాస్ట్లీ బ్రో. కనీసం ఇక్కడికి వచ్చిన కాఫీ ఇప్పించదు బ్రో. ఇక్కడికి వచ్చినా ఇప్పించలే కాఫీ. ఎక్కడ బ్రో? చూడు అక్కడ ఎగురుతున్నాడు అక్కడ కొండల్లో. ఒరే కసాయి. హాయ్, హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీకు కథ చెప్తా వినండి. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి రాజ్యం పోయింది. సో రాజ్యం పోయినా పర్లేదు, దేశం మీద దండయాత్ర చేయాలని చెప్పి వాడితో పాటు ఒక మంత్రిని తీసుకుని దేశం మీద దండయాత్ర బయలుదేరాడు. అది నైట్ టైంలో అనమాట. ఆ దండయాత్ర హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి అలా మొదలయ్యి TV5 మన న్యూస్ ఛానల్ ఉంది కదా, TV5 న్యూస్ ఛానల్ నుంచి TV5 న్యూస్ ఛానల్ పక్కనే ఉన్న మన మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ పక్క నుంచి అలా బ్లడ్ బ్యాంక్ చూసుకుంటూ అలా ముందుకెళ్తున్నాడు అనమాట ఆ రాజు. అట్లా జూబ్లీ చెక్ పోస్ట్ చేరాడు అనమాట. చేరుతూ ఉండగా టప్ప సిగ్నల్ పడింది. సిగ్నల్ దాటుకుంటూ నగర ప్రజలు దీపావళి టపాసులతో అంగరంగ వైభవంగా కాంతులు వెరజల్లుతున్న లైటింగ్తో ఆకాశంలో టపాసులు పేల్చుతూ బీభత్సమైన ఆనందాన్ని స్వీకరిస్తున్నారు. ఆనందాన్ని ఆ రాజు కూడా స్వీకరిస్తూ, ఆనందాన్ని ఆ రాజు కూడా వీక్షిస్తూ పదండి పోదాం అంటూ అలా ముందుకు పోతూ ఉన్నాడనమాట. ఇదంతా దేనికోసం రాజు పోయేది? ఒక కప్పు కాఫీ కోసం. ఆ మంత్రి ఎవరైతే ఉన్నాడో, ఆ సాయి అనే మంత్రి, ఆ మంత్రి కాఫీ తాగుదామని కిందకి రమ్మన్నాడు ఆ రాజుని. సర్లే, దేశం మీద దండయాత్ర చేసుకుంటూ కాఫీ తాగుదామని వెళ్ళాడు. అట్లా మధ్యలో బండిలో పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ రాజు కూడా వెళ్ళారనుకున్నారు. రాజుతో పాటు మంత్రి, 2 సేనాధిపతులు ఇలా వెళ్ళారనమాట. ఒక వాహనంలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్లోకి వెళ్ళారు. కానీ అక్కడ దృష్టిది ఏంటంటే, అక్కడ ఆన్లైన్ పేమెంట్ లేదంట. రాజుగారి దగ్గరేమో ధనం లేదు క్యాష్లో రూపంలో, అంతా ఆన్లైన్ రూపంలో పెట్టుకున్నాడు రాజుగారు. కానీ లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి వచ్చేసి అలా దుర్గం చెరువు మీదుగా, అలా హైటెక్ సిటీ మీదుగా, అలా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదుగా అలా తన పయనాన్ని ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారనమాట. పెట్రోల్ అయిపోయినా సరే మన పైన ఆపకూడదని చెప్పేసి, దేశ ఆటను ఆపకూడదని చెప్పేసి అలా తిరుగుతూనే ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా అట్లా ఆ రాజు కెమెరా ముందు పోజులు ఇచ్చుకుంటూ, కెమెరా వైపు చూసుకుంటూ, దేశం మీద దండయాత్ర వాడు ఒక్కడే చేయకుండా ఆ దండయాత్రను అందరూ చూడాలని చెప్పేసి వీడియో తీస్తూ మధ్యలో ఆకలేసింది అనమాట. ఆకలేస్తే రాజు ఏం చేశాడు? రాజు సైన్యంతో కలిసి బొంగులో చికెన్ తిన్నాడు అనమాట. బొంగులో చికెన్ అంటే తెలుసు కదా, ఒక వెదురు బొంగులో చికెన్ పెట్టి నిప్పుల్లో కాల్చిన తర్వాత బయటకు తీసి తింటారనమాట. అది బొంగులో చికెన్. సో ఆ బొంగులో చికెన్ని వేడిగా పొగలొచ్చేలాగా తీసుకుని ఈ రాజు సైన్యం అందరూ కలిసి మంచి స్పైసీగా నిమ్మకాయ పిండుకుని దాంట్లో ఒక టూత్పిక్ వేసుకుని అలా ఒక పీస్ని తన వీక్షకులకు చూపిస్తూ, వాళ్ళు కూడా తినడానికి కోరుకుంటూ దగ్గరుండి పెట్టాడు. పాపం రాజు దగ్గర లేరు కాబట్టి ఆడియన్స్ అండ్ ప్రేక్షకులు అలా వీడియోలో చూపిస్తూ అలా గుడుక్కుని మింగేశాడు అనమాట. రాజుని మంత్రి ఏం అడిగాడు? రాజుగారు చికెన్ ముక్క యొక్క టేస్ట్ ఎలా ఉంది అని అడిగాడు. ఆ టేస్ట్ సంగతి తర్వాత నాయన నోరు కాలుతుందిరా అని చెప్పి సమాధానం ఇవ్వలేక ఇచ్చి బాధపడుతూ ఇచ్చాడు అనమాట రాజుగారు. అది ఇక్కడి వరకు బొంగులో చికెన్ వృత్తాంశం ముగిసిపోయింది. చేతులు కడుక్కోవడానికి మూతులు కడుక్కోవడానికి నీళ్ళు లేక రాజుగారు ఏం చేయాలో తెలియక చేతితోనే తన మూతిని తుడుచుకుని అలా దండయాత్ర మళ్ళీ కొనసాగించాడు. అట్లా వెళ్తూ ఉండగా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్లో ఐటీ ఏరియాస్ మొత్తం
రెక్కీ చేస్తున్నాడు అనమాట. ఈ రెక్కీ చేసే ప్రాసెస్లో ఒక వింత అనుభవం ఎదురైందనమాట. అది ఏంటి అంటే, మన తెలుగు సినిమా దర్శకుడు, పెళ్లిచూపులు సినిమా తీసిన దర్శకుడు అండ్ కీడాకోల సినిమా తీసి కడుపుబ్బ నవ్వించిన దర్శకుడు అతను ఎవరో కాదు. తెలిస్తే మీరు కామెంట్ చేయండి, మీరు చేస్తారు, మీరు ఎందుకంటే మామూలు ఇంటెలిజెంట్ పర్సన్స్ కాదు మీరు అని రాజుగారి నమ్మకం అనమాట వాళ్ళ ఆడియన్స్ మీద, వాళ్ళ ప్రియమైన ప్రేక్షకుల మీద. అతను ఎవరో కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, దర్శకుడు తరుణ్ భాస్కర్. అట్లా పైకి తారాజవసముక్కున వదిలేడు, అది ఎటో వెళ్ళబోయి ఎటో వెళ్ళింది. అది చూసిన పాపం తరుణ్ భాస్కర్ గారు, అరే బాబు ఎక్కడన్నా కింద నుంచి పైనుంచి ఇక్కడ గుచ్చుకుందరా చూసుకుంటారా అని చెప్పేసి చెయ్యూపుతూ, జాగ్రత్త, టపాసులు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా రావచ్చు అని హెచ్చరిస్తున్నాడు నవ్వుతూ. అలా జరుగుతూ ఉండగా రాజుగారు ఈ జరుగుతున్న కార్యక్రమం మొత్తాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ రాజుగారు చూస్తూ ఉండగా ఇక్కడ ఒక సినిమా యాక్టర్ టపాసు వెలిగిస్తున్నాడు అనమాట. అతని పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక గుండన్న, మన గుండన్న ఫేమస్ డైలాగ్ ఏంటంటే నాగుల పంచమి. ఆ నాగుల పంచమి డైలాగ్ చెప్పింది ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. సో వెలిగించారు, తారాజువులు జమ్ 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 అంటూ ఆకాశంలోకి ఎగురుతున్నాయి. సో అవి చేసి అలజడి చూసి రాజుగారి మనసు ఉప్పొంగిపోయిందనమాట. కింద పొగ, పైన మంట, ఆకాశం అంతా మెరుపు రంగులతో నిండిపోయింది. సో ఇది చూసిన రాజుగారు ఆ దర్శకుడైనటువంటి తరుణ్ భాస్కర్ గారిని మనసారా పలకరించి, తరుణ్ భాస్కర్ గారు హ్యాపీ దివాళీ అని చెప్పి వచ్చేస్తూ ఉండగా ఆ తరుణ్ భాస్కర్ గారు స్వీట్స్ చేస్తానని చెప్పేసి వెళ్ళి పాపం మర్చిపోయి అక్కడే ఉండిపోయాడు. సో రాజుగారికి ఈ టైంలో మనకు స్వీట్స్ తినే యోగం లేదులే అని మళ్ళా హైటెక్ సిటీ నుంచి ననక్రమ్గూడ మీదుగా నుంచి అలా పైన కొనసాగిస్తూ ఉన్నాడు. చెమ్మ చీకట్లో తన మంత్రితో మాట్లాడుకుంటూ ఏం జరుగుతుంది, మన రాజ్యం ఎలా ఉంది, రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు, సో నాకు రాజ్యంలో ఉండబుద్ధి వేయట్లేదు, నేను వేరే రాజ్యానికి వెళ్ళిపోతాను అని డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ, అలా కాదు రాజుగారు, మీ రాజ్యం ఇంపార్టెంట్, మీ రాజ్యంలో నేను మంత్రిగా ఉండడం నాకు ఇంపార్టెంట్, బొంగులోది మీరు రాజు లేకపోతే నా మంత్రి పదవి ఎలా ఉంటుంది, టుపుక్కుని పోద్ది, మీరు ఉండండి రాజుగారు అని చెప్పేసి తన మంత్రి పదవి కోసం కన్విన్స్ చేస్తున్నాడు. అందగడే చూశారు కదా, రాజుగారి సైన్యంలో ఒక బండికి ఆయిల్ అయిపోవడం వల్ల ఇందాక కొట్టించలేకపోయారు ఆయిల్. అయినా సరే తన వేటను ఆపకుండా పెట్రోల్ బంక్ ఎక్కడుందా అని చూసుకుంటూ వచ్చి, పెట్రోల్ కొట్టించుకోకపోతే బండి అయిపోద్ది మనం ఇక్కడ రావాలి అని అనుకుని పట్టు విడవకుండా బండిలో పెట్రోల్ కొట్టించుకుని తన పైనాన్ని మళ్ళా వికారాబాద్ సైడ్ ఎంత కిలోమీటర్లైనా పర్లేదు, ఎంత టైం అయినా పర్లేదు అంటూ తన ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే వికారాబాద్ వరకు బయలుదేరారు. అలా వెళుతూ ఉండగా రాజుగారి సైన్యానికి దప్పికైంది. కాఫీ తాగుతూ 2 బిస్కెట్లు సపక్క అంటూ మింగుతూ తన టీం మొత్తాన్ని కెమెరా ముందు చూపిస్తున్నాడు. చెమ్మ చీకటి, మనిషి లేడు, ఒక జంతువు లేదు, అలా పోతూనే ఉన్నారు. మళ్ళా మధ్యలో రాజుగారి సైన్యానికి దప్పికేసింది. అక్కడికి సమయం 12-1 అవుతుంది. చలిలో వణుకుతూ ఒక సిప్పేద్దామని కాఫీ షాప్ దగ్గర ఆగారు. కాఫీ షాప్ దగ్గర ఆగుతూ వాళ్ళు ఆగే కాఫీ షాపు, వాళ్ళు తాగే కాఫీ, వాళ్ళు తను తినే బిస్కెట్లు అన్నీ ఆడియన్స్ కూడా చూపించాలి, వాళ్ళు ఎట్లానూ తినలేరు అక్కడ, సో ఫోటో వీడియో చూపిద్దాం అని చెప్పి రాజుగారు ప్రయత్నం చేశాడు. టైం 2 కావస్తుందని చెప్పి 2 కావస్తున్నా అర్ధరైతే 2 అయినా సరే మా యుద్ధాన్ని మేము ఆపం అని సింబాలిక్గా చూపిస్తున్నాడు. తన సైన్యంలో ఒక సైన్యం అధిపతి అయినటువంటి ఒక సైనికుడు, కాసేపు తప్పిక తీసుకుంటాను రాజుగారు, 4 బిస్కెట్లు తింటాను, మీరు మూసుకుని కాఫీ తాగండి అని చెప్పాడు అనమాట. అట్లా రాజుగారి సైన్యం 4 కాఫీలు 4 బిస్కెట్లతో విసుకుపోకుండా 1-2 గంటలే కాకుండా 2 గంటలన్నర ఇందుకు ఉపయోగం లేని ఒక చిట్చాట్ పెట్టారు. మాట్లాడుతూ ఉండగా దేశానికి గానీ వాళ్ళకి గానీ ఎలాంటి ఉపయోగం లేని టాపిక్ మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడి నోరు నొప్పి వచ్చిందో ఏమో తెలియదు. మళ్ళా ఇంకో కాఫీ తాగారు. చూస్తే సమయం ఉదయం 4:30 అయింది. మళ్ళా అరే టైం అయిపోతుంది అని చెప్పేసి రాజుగారు తన సైన్యాన్ని అలర్ట్ చేశాడు. చేసి మళ్ళా పైన మొదలెట్టారు. అలా 2 వాహనాలతో ఎవరు లేని మనల్ని ఎవరు రాపేది అనే పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ గుర్తుపెట్టుకుని ఎవరు లేని రోడ్లో చివరిగా
తన గమ్యాన్ని చేరుకున్నారు. సమయం ఉదయం 8 గంటలైనది. ఆ సమయానికి ప్రకృతిని ఆస్వాదిద్దామని చెప్పి రాజుగారు ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో, ఎక్కడికి వచ్చాడో 150 కిలోమీటర్ల నుంచి వచ్చి ముందు కాఫీ కానొచ్చి తర్వాత చికెన్ తిని తర్వాత 150 కిలోమీటర్లు వచ్చిన నీలగిరి హిల్స్ కి వచ్చాడు. నీలగిరి హిల్స్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, అక్కడ ఉన్నటువంటి పక్షులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. తన మంత్రితో వీడియోలు తీయించుకొని ఆ వీడియోలు తను ఎంతగానో ప్రేమించిన ప్రేక్షక దేవుళ్ళకి చూపించాలనే ఆత్రంతో తన జర్నీని, తన దండయాత్రను ఈ విధంగా వీడియో రూపంలో చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చాడు. రాజుగారు చేసిన ఈ ప్రయత్నం, రాజుగారు తిరిగే తిరుగుడు, రాజుగారు తినే తిండి, రాజుగారు చూపించే ఈ జర్నీ మీకు నచ్చితే రాజుగారికి ఒక లైక్ వేసుకుని రాజుగారిని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని, రాజుగారు ఎప్పుడు రాజ్యంలోనే ఉండేలానే చూస్తారని కోరుకుంటూ, ఆ విధంగా రాజుగారు ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఆ ప్రకృతిలో ఉన్న అందాలను కెమెరాలో బంధిస్తూ రాజుగారి టీం ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అట్లా ఎంజాయ్ చేసి తన విన్యాసాలని, తన కళా నైపుణ్యాన్ని కెమెరాలో బంధిస్తూ అలా కొన్ని వీడియోలు తీసుకున్నాక చూస్తే టైం 8:30-9 అవుతుంది. కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి అన్నమాట రాజుగారికి. ఏం తినలేదు రాజుగారు. అలానే తినకపోయినా సరే ఆ సూర్యుడు ఉదయించే ప్రక్రియను, ఆ కొండల మధ్యలో నుంచి ఉదయించే సూర్యుడిని చూస్తూ ఇది కదా అస్సలైన జీవన విధానం అని చెప్పి తనకు తాను అనుకుంటూ తిరిగి పట్టణం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఇక్కడితో తన ప్రయాణం ముగిసింది వికారాబాద్ నీలగిరి హిల్స్కి. కాబట్టి చాలా అందమైన, అద్భుతమైన నీలగిరి హిల్స్ని మీకు చూపించాడు రాజుగారు. ఇంకా ఎన్నో అందాలను చూపించాలనుకున్నారు, కానీ అక్కడ అవకాశం లేక ఆగిపోయారు. ఖచ్చితంగా మరోసారి మీకు అన్నీ చూపించడానికి ప్రయత్నం చేస్తాడు రాజుగారు. ఇక ప్రకృతి నుంచి ప్రయాణం ముగిసింది, పట్టణం వైపు తిరిగి వెళ్లాల్సిన బాధ్యత వచ్చింది కాబట్టి పట్టణం వైపు రాజుగారు తిరిగి మళ్ళారు. అట్లా పట్టణం వైపు మళ్ళుతూ ఆ ప్రకృతి అందాల్ని మళ్ళీ చూస్తూ ఆస్వాదిస్తూ మీకు కూడా చూపిస్తున్నారు. ఆ చెట్ల మధ్యన, ఆ కొండల మధ్యన నక్కి చూస్తున్న సూర్యుడిని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది మనసుకి. మీకు కూడా కలిగే ఉంటుంది. సో ఈయన ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలని చెప్పేసి రాజుగారు అనుకున్నాడు. అందుకని ఆనందాన్ని తను చూస్తూ కెమెరాలో క్యాప్చర్ చేస్తూ మీకు చూపిస్తున్నాడు. అట్లా 150 కిలోమీటర్ల నుంచి హైదరాబాద్ జూబ్లీ హిల్స్కి, పట్టణానికి తిరిగి ప్రయాణం మొదలెట్టాడు. అట్లా బయలుదేరుతూ మార్గ మధ్యలో ఆ సూర్యుడు ఆ ప్రకృతి ఒడిలో నుంచి నక్కి చూస్తూ ఉన్న దృశ్యాన్ని చిత్రీకరించి మీకు చూపిస్తున్నాడు. సో ఎంత చూడముచ్చటైన దృశ్యం అలాగ అనిపించింది. అలా దారి పొడుగుత నన్ను వదిలి వెళ్ళొద్దు అని సూర్యుడు తనతో చెప్తున్నట్టు అనిపించింది. ఇది చాలా అద్భుతమైన దృశ్యం కదా. మీకు కూడా అనిపిస్తే, మీకు కూడా ఎలాంటి దృశ్యాలు చూడాలనిపిస్తే, మీకు ఎలాంటి దృశ్యాలు చూడాలనిపిస్తుందో, ఎలాంటి ప్లేసెస్ ఇష్టమో కామెంట్ చేయండి. రాజుగారు అలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని చేయడానికి తోడ్పడుతుంది ఆ కామెంటు. అట్లా ఎంత దూరం వెళ్తున్నా సూర్యుడు మమ్మల్ని వెంబడిస్తూనే ఉన్నాడు, మీతో నేను వస్తున్నాను అన్నంత ఇదిగా మాతో కనిపిస్తూ మాతో వస్తున్నట్టు అనిపించింది. అట్లా ఆ విధంగా రాజుగారి ప్రయాణం ముగిసింది. కొండల మధ్యలో నుంచి, చెట్ల మధ్యలో నుంచి తిరిగి పట్టణం వైపు తిరుగుముఖం పట్టారు. ఈరోజు ఈ సభకు నమస్కారం. మళ్ళీ తదుపరి వీడియోతో రాజుగారితో కలుద్దాం.